సుందరమ్మా సుందరి సుందరి ఎక్కడికి వెళుతున్నారు? మేము ఆ పుట్టిడికి వెళ్ళిపోతున్నాంలే అమ్మా. అయ్యయ్యో అది సుందరి, మీరు పుట్టిడికి వెళ్ళిపోతే ఏడు వేళ ఎవరు తెస్తారు? మీ భర్తకి ఎవరు లేము సుందరి. మా పుట్టిడికి పోతే రోజు 12 కాపాలు చేస్తుంది సుందరి. అదేంటి అలాంటి మాట్లాడకూడదు, మనకి వెళతారవి. అదేంటి ఏం సుందరి? మా పుట్టిడికి వెళ్ళిపోతున్నాం మేము. పుట్టికి వెళ్తారా? మీరు పుట్టికి వెళితే 7 వేల శేఖరం చేస్తారు. మీ భర్తలు క్యాపరాలు ఏమనిస్తారే? వెళ్ళిపోతున్నాం అంతే. మేము ఉండాలంటే గృహంలో పెద్దలు చేసేటట్టయితే వస్తాం మేము. గృహంలో పెత్తనమా? చూడమ్మా, నీకనమైన గృహంలో పెత్తనం చేసి ఎవరున్నారే? అలానే చదివండి. పెడదవి సుందరి, పెడదారవి. ఏంటే అయితే గుత్తి కొట్టిన పెట్టు. తాళాలు గుర్తమ్మా, పెత్తనం చేయాలంటే తాళాలు కావచ్చు. నేను చెప్పినట్టు ఇంటేనే ఇక్కడ సుందరి ఆ కూర్చోండి. ఇప్పుడే నడుగులో పడేసామనుకో, రాత్రి పంపిస్తే ఏడైపోతుంది. అబ్బాయి కాదంటే బతకనిస్తామంటే నువ్వు చెప్పినట్టే. అయినా పాప ఈ అర్ధరాత్రి బయట పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? పంపిస్తాను కదా. అర్ధరాత్రి మా అబ్బాయి పొద్దున్నే పంపిస్తాను. వచ్చినాయి అనుభవం లేదు, ఏమి లేదు ఇంతవరకు. అబ్బా నీకు ఇడుతు దగ్గర ఎవరు ఈడు వచ్చింది. అసలు ఈడు రాక